షెర్వుడ్ అరణ్యం ఎత్తైన చెట్లతో, పక్షుల కిలకిలతో నిండుగా ఉంది. ఆ అడవి మధ్యలో రాబిన్ హుడ్ అనే ఒక వీరుడు ఉన్నాడు. అతని చేతిలో ఒక బాణం సిద్ధంగా ఉంది. కొంచెం దూరంలో పన్ను వసూలు దారుల గుంపు కనిపించింది. వారి ముఖంలో దురహంకారం స్పష్టంగా కనిపిస్తోంది. రాబిన్ హుడ్ చిరునవ్వుతో తన ప్లాన్ మొదలుపెట్టాడు. నాటింగ్హామ్ గ్రామం దయనీయంగా ఉంది. గ్రామస్తులు పన్నుల భారం మోస్తూ కష్టాల్లో ఉన్నారు. తల్లులు తమ పిల్లలను కౌగిలించుకుంటున్నారు. తండ్రులు ఆవేశంతో తమ చేతులు కట్టుకుని నిలబడ్డారు. ప్రతి వీధిలో షెరీఫ్ సైనికులు అహంకారంగా నడుస్తున్నారు. ప్రజలు భయంతో ఇంటి బయటకు రావటానికి కూడా వెనుకడుగు వేస్తున్నారు. రాబిన్ హుడ్ చెట్ల మధ్య దాక్కుని చూస్తున్నాడు. సైనికులు ఒక వృద్ధుడి మీద పన్ను కోసం అరుపులు వేస్తున్నారు. ఆ వృద్ధుడి పరిస్థితి చూస్తే ఎవరి మనసు అయినా కరిగిపోతుంది. రాబిన్ సహించలేకపోయాడు. వెంటనే బాణం తీసి గురిపెట్టి విసిరాడు. ఆ బాణం సైనికుడి నాణేల సంచిని కింద పడేసింది. బంగారు నాణేలు నేలపై చిందరవందరగా పడ్డాయి. అది చూసి సైనికులు షాక్ అయ్యారు. ఆ రాత్రి అరణ్యంలో పెద్ద విందు ఏర్పాటైంది. రాబిన్ హుడ్, అతని స్నేహితులు గ్రామస్తుల కోసం రుచికరమైన వంటకాలు తెచ్చారు. పండ్లు, రొట్టెలు, వేపుడు మాంసం అన్నీ టేబుల్స్పై పెట్టి అందరికీ వడ్డించారు. గ్రామస్తులు నవ్వుతూ, పాటలు పాడుతూ, డాన్స్ చేస్తూ ఆనందంగా గడిపారు. ఇది మనందరికీ గెలుపు రోజు అని రాబిన్ హుడ్ చెప్పాడు. ఆ మాటలు వినగానే ప్రజలందరిలో ఆనందం వెల్లివిరిసింది. షెరీఫ్కి ఈ విషయం తెలియగానే అతను కోపంతో ఊగిపోయాడు. సైనికులతో కలిసి అరణ్యాన్ని చుట్టుముట్టాడు. కాని రాబిన్ హుడ్ ముందే ప్రణాళిక సిద్ధం చేసుకున్నాడు. ఒక నిర్మలమైన ప్రదేశంలో షెరీఫ్తో రాబిన్ ముఖాముఖి అయ్యాడు. న్యాయం కోసం నేను వెనక్కి తగ్గను అని రాబిన్ ధైర్యంగా చెప్పాడు. రాబిన్ ధైర్యం చూసి అతని బృందం కూడా ముందుకు వచ్చి నిలబడ్డారు. షెరీఫ్కి వచ్చిన సైన్యానికి రాబిన్ ధైర్యం, అరణ్య పరిజ్ఞానం ముందు నిలవలేకపోయింది. గ్రామస్తులు కూడా రాబిన్తో కలిసి పోరాడారు. అప్పుడు సైనికులంతా పరారయ్యారు. నాటింగ్హామ్ గ్రామం మళ్లీ ప్రశాంతంగా మారింది. ప్రజలు రాబిన్ హుడ్ను చూసి ఆనందంగా మా హీరో, మా రక్షకుడు అని అభినందించారు. ఇది కథ ధైర్యం, సాహసం మరియు న్యాయానికి ప్రతీక. రాబిన్ హుడ్ చూపిన దారిని మనమంతా అనుసరించగలమా? అతని కథ న్యాయం కోసం పోరాడే ప్రతి వ్యక్తికి స్ఫూర్తిగా నిలిచింది. మరి మీకు ఈ కథలో ఏం పాఠం తెలుస్తుందో కామెంట్స్లో చెప్పండి. ఈ కథ మీకు నచ్చినట్లయితే కార్టూన్ క్యారవెన్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. మరింత వినోదం, ఇంకా బొమ్మల ప్రపంచంలో కొత్త కథల కోసం బెల్ ఐకాన్ నొక్కండి.